నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మితల్లి, శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మీ జీవితంలో ఒకటి మీరు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. అది మీకు మాత్రమే కాదు, జనహితం కోసం కూడా చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లియో డైట్ అని ఆల్రెడీ పలు సందర్భాల్లో మన వీడియోలో కూడా మీరు ప్రస్తావించారు. లియో డైట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లియో డైట్ ని నేను రూపొందించడం, దాన్ని అందించడం చేస్తున్నాను అని చెప్పి ఉన్నారు. అయితే ఇంకాస్త ముందుకెళ్ళి మరి ఎక్కడెక్కడ ఈ లియో డైట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనేది ఒకసారి తెలియజేస్తారా? ఎక్కడ మొదలు పెట్టారు, అసలు ఏమిటి? యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అంటే ఆధునిక సమయంలో ఆధ్యాత్మికతను జోడిస్తూ ఇంతకు ముందు మన వాళ్ళు ఇండియన్స్ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో, ఆహార పదార్థాలతో ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి పదార్థాన్ని తయారు చేయడం జరిగింది. రెండు మూడు రకాలు. ఓకే ఓకే. అంటే మనకి హితము చేది, దాన్నే దృష్టిలో పెట్టుకుని జీర్ణహిత రసం, అది ఒరిజినల్ గా జీర్ణహిత రసం, మన జీర్ణానికి హితం చేసేటటువంటి రసం, మంచి చేసేది. అగస్త్య జీర్ణహిత రసం దాని పేరు. కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని దానికి అగస్త్య టమాటా సూప్ అని పేరు పెట్టారు. అగస్త్య టమాటో సూప్. మీ అబ్బాయి పేరే అగస్త్యుల వారు అంటే నాకు చాలా ఇష్టం. మీ అబ్బాయి అయినా కూడా చాలా ఇష్టం. అగస్త్యుల వారు ఎంత ఇష్టం అంటే నీ అబ్బాయికి నీ కొడుకు పేరెట్టుకుని ఎంత ఇష్టం. అది అంటే అందరికీ హితం చేస్తుంది. అగస్త్యుల వారు మనకి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇచ్చారు. ఏది ఇది మంత్రం? జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రాన్ని ఆయన నోటే మనం వినడం జరిగింది. అరుగుదలని మెరుగుపరుస్తుంది. దాన్ని ప్రధానంగా చేసుకుని జీర్ణ శక్తికి ఎలాంటి దోహదం, విధ్వంసం చేకూర్చకుండా ఆరోగ్యకరమైనటువంటి డైజెషన్ సిస్టమ్ కోసం, అరుగుదల మెరుగుపరచడం కోసం ఈ లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, LEO అబ్రివేషన్. అది అంటే ఏదో పేరు బాగుందని పెట్టడం కాదు, దానికి ఫుల్ ఫామ్ సరిపోయింది, అర్థవంతంగా ఉంది. అది ఆల్రెడీ ఉంది. అది లియో అంటే మళ్ళీ సింహరాశి. సింహరాశి అధిపతి సూర్యుడు ఏమిస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. లియో డైట్ మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. బ్యూటిఫుల్. మరి ఎక్కడ దొరుకుతాయి ఈ ప్రొడక్ట్స్? ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలోనూ కేవలం మనకి ఫోన్ చేసేటువంటి మన కుటుంబ సభ్యులు వాళ్ళకు వస్తున్నటువంటి వాటిని బట్టి నేను పంపించడం జరిగేది. ఇది కొంచెం జనాల్లోకి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో నాకు చాలా ఇష్టమైనటువంటి, మనకి చాలా ఇష్టమైనటువంటి అరుణాచల రమణ మహర్షి అని మనం వెళ్ళొచ్చాం. దాని గురించి ప్రస్తావించుకున్నాం. నాకు అదే కోవలో ఒక కాఫీ ప్లేస్ ఒకటి పరిచయం అయింది. విజయ రామరాజు గారు అని విజయనగరం, ఆయన థాయిలాండ్ లో ఉంటారు. యోగా టీచర్, ఆయన యోగా ప్రాక్టీస్. అలాగే సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఒక కాఫీ ప్లేస్ ని డిజైన్ చేశారు. ARM అరుణాచల రమణ మహర్షి కాఫీ ప్లేస్. బాగుంది. నిజంగా కూడా అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఎదుట చాలా బాగుంటుంది కాఫీ. సో ఆ విధంగానే అదేనా ఇన్స్పిరేషన్? అంటే రమణులు ఆయనకి బాగా ఇష్టం. ఆయన ఒక రకంగా చెప్పాలంటే పూజలు వీటి గురించి పెద్దగా ఉండదు కదా, రమణులు అంటే ఆయనకి చాలా ఇష్టం. అరుణాచలం రెగ్యులర్గా వెళ్తుంటారు. మన విజయరామరాజు గారు మంచి డిజైన్ చేసి ఈ పేరు పెట్టి వాళ్ళు కాఫీ ప్లేసెస్ స్టార్ట్ చేసి ఒక 4-5 ఏళ్ళు అయింది. ఉన్నాయి. ఫ్రాంచైజింగ్ చేసుకుంటూ సింపుల్ గా, అంటే క్వాలిటీ ఆఫ్ కాఫీ, ఆర్గానిక్ కాఫీ, కొంచెం అంటే కాఫీ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు కొంచెం స్టడీ చేసి మంచి కాఫీని ఇవ్వాలనే ఉద్దేశంతో ARM కాఫీ ప్లేసెస్ అని స్టార్ట్ చేశారు. సిటీలో 15 ఉన్నాయి. అలాగే రీసెంట్గా థాయిలాండ్, బ్యాంకాక్లో కూడా స్టార్ట్ అయింది ఫ్రాంచైజింగ్. అలాగే విశాఖపట్నం, బెంగళూరు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో మనకి మణికొండలో అల్కాపురిలో రోడ్ నెంబర్ 1లో, రోడ్ నెంబర్ 17లో కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ఇప్పుడు మీ ప్రోడక్ట్ దొరికేది ఇప్పుడు లియో డైట్ దొరకాలి అంటే ఎక్కడ? ARM కాఫీ హౌసెస్ లో అన్ని చోట్ల. అయితే బెంగళూరు గానీ మొత్తం థాయిలాండ్, బ్యాంకాక్ లో కూడా ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ వెళ్ళి వాడుతున్నారు. అంటే ఒక అద్భుతమైనటువంటి గట్ హెల్త్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. గ్యాస్ట్రిక్ కి మనం పరిష్కారం చెప్పాలి, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నాయి. వీటికి కావాల్సినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్, లియో డైట్లో న్యాచురల్ ప్రోడక్ట్స్తో వీటిలన్నింటినీ మనం రీప్లేస్ చేస్తున్నాం. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నాం.
ఏఆర్ఎం కాఫీ ప్లేసెస్. అక్కడ దొరుకుతుంది ఈ లియో డైట్ ప్రొడక్ట్స్. సో కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆస్వాదించండి, చూడండి. ముందు చూసిన తర్వాత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇది. అంటే సన్ స్పిరిచువల్ సొసైటీ తనకి కావలసినటువంటి చారిటీ నేను సొసైటీకి చేయడానికి నాకు కొంత సొమ్ము కావాలి. దాన్ని ఎలా అంటే ఇలా డిఫరెంట్‌గా చేసి దాంట్లోంచి వచ్చే అది తెచ్చేటువంటి అమౌంట్ ని మనం ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులకి అది ధార్మికంగానే వినియోగింపబడుతుంది. అంటే నాకు వేదిక్ యూనివర్సిటీ ద్వారా పిల్లలకి వేదాన్ని నేర్పించాలి. అందరికి పిల్లలకే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ వేదం గురించి తెలియాలి. ఆ స్టడీస్ మనం స్ప్రెడ్ చేయాలంటే నాకు కొంత ఆర్థిక స్తోమత అవసరం. దానికి డొనేషన్స్ కన్నా ఏదన్నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేస్తే దానివల్ల మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, మీ ద్రవ్యం ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. అందుకని ఏఆర్ఎంని ఎంకరేజ్ చేయండి. కాఫీ ప్లేస్కి వెళ్ళి మీకు నచ్చిన బెల్లం టీ, అల్లం బెల్లం టీ, కాఫీ, అలాగే ఇది అగస్య జీర్ణహిత రసం, టమాటో సూప్, ఆర్చర్ పౌడర్ అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టాను. ఆర్చర్ మీ లక్ష్యాన్ని మెరుగుపరుస్తుంది, మీలో ఉన్న క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆర్చర్. అగస్య మూలాధార చూర్ణం మన శరీరం అగస్త్యుడే. ఎందుకంటే అగస్త్యుడు అనగానే మనకి టెక్నాలజీ వస్తుంది అమ్మా. ఆయన కరెంట్కి అర్జుడు. ఇందులో అంటే చాలా ఆలోచించి ఆ పేరు పెట్టడం జరిగింది. ఒక ఋషిని మనం స్మరిస్తున్నాం మాటికి. అవును, అది ఋషి తర్పణం అవుతుంది, తృప్తిపరచడం అవుతుంది. దాని ద్వారా మీరు తీసుకున్న తర్వాత దాన్ని అనుభవిస్తారు, ఆ రిజల్ట్స్ ని పొందుతారు. రైట్, బ్యూటిఫుల్ సార్, అద్భుతం. అయితే ఈ రోజు మొదలు పెట్టినటువంటి ఇదైతే ఉందో కార్యక్రమం ఏదైతే ఉందో మనం అది షూట్ కూడా చేయడం జరిగింది. మన విజువల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిద్దామా? 100% చూడాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు ఎవరికైనా ఈ ఫ్రాంచైజింగ్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఎక్కువ ఉమెన్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వను. ఉమెన్స్ ఎంపవర్మెంట్ దానికి సపోర్ట్ ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఎక్కడ అదే నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు ట్రై చేయండి, బాగుంది. ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, అలాగే ఆధ్యాత్మికత అంటే అరుణాచల రమణ మహర్షి ఏఆర్ఎం మెడిటేషన్ సెంటర్స్ కూడా వస్తాయి. అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ అంటే మెడిటేషన్ కోసం వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ సపోర్ట్ చేసే జ్యూసెస్ ఇస్తారు. ఒక చిన్న స్నాక్ ఉంటుంది, ముందు మెడిటేషన్ వెళ్ళడానికి ఒక మంచి జ్యూస్ ఇచ్చి తర్వాత మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి చిన్న స్నాక్, హెల్దీ స్నాక్, ఆరోగ్యకరమైనటువంటి స్నాక్ ఇస్తారు. అంటే ఆధ్యాత్మికత ఆరోగ్యం కలిపి ఒకే చోట ఎక్కడ దొరుకుతుంది? ఏఆర్ఎంలో దొరుకుతుంది, అరుణాచలంలో దొరుకుతుంది. అరుణాచలం మణికొండలో ఉంది, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంది. మీ ఊర్లో కూడా వస్తుంది. మీరందరూ సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా. మరి ఆ కార్యక్రమం ఎలా మొదలైంది ఒకసారి చూద్దామా? మరి చాలా బాగుందండి ఈ సూప్. ఇది మొత్తం మిరియాలు ఇంకా కొన్ని అన్ని కలిపినట్టున్నారు కదా, చాలా టేస్ట్ ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా కోయంబత్తూర్ అండి, తమిళనాడు స్టైల్ ఇది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ బాగా ఎక్కువ. దానికోసం అని చెప్పేసి నేను దీన్ని అగస్య టమాటా సూప్ తయారు చేయడం జరిగింది. ఇది ఆఫ్టర్ ఫుడ్ అంటే మన భారతీయ సంస్కృతిలో భోజనం చేసిన తర్వాత ఏదైనా హాట్ బ్రెవరేజ్ వేడిగా తీసుకోవడం ద్వారా అరుగుదలను మెరుగుపరుస్తుంది. ఆ కాన్సెప్ట్ తో దీన్ని మనం టమాటో సూప్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఉందండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. హాయిగా తినొచ్చు, హాయిగా ఎప్పుడైనా తినొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా డైలీ మనం 3 సార్లు తినే అలవాటు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇప్పుడు మనం ఫుడ్ తగ్గించండి అంటే ఆలోచించే పరిస్థితి, తినకుండా ఎలా ఉండాలి, సరే ఓకే తినండి, తిన్నదాన్ని ఎలా మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏఆర్ఎం కాఫీ ప్లేసెస్ కేవలం టైం పాసే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి డిజైన్ చేయడం జరిగింది. ఇవాళ దీన్ని మనం స్టార్ట్ చేసాం. రాజు గారు ఎక్సలెంట్ అండి, హెల్తీ ఫుడ్ కి మంచి నాంది. దీంట్లో మనం ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు, నో ప్రిజర్వేటివ్స్, నో చిల్లీస్. అంటే మాక్సిమం మనకు మేజర్ కాంప్లికేషన్స్ అన్ని చిల్లీస్ వల్ల వస్తున్నాయని మేము ఐడెంటిఫై చేసాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రకారం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి నుంచి మనం కొంచెం డైజెషన్ మీద ఉండే పెస్టిసైడ్స్ వల్ల లేదా వాటి వల్ల సహజంగానే ఇన్బిల్ట్ పచ్చిమిర్చిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెస్టిసైడ్స్ ఎలాగా వాడుతాం, మనం ఇందులో వాడే టమాటా ఉంది, అందులో కూడా ఎంతో కొంత పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాం, మనకి హార్మ్ చేయమండి. చిల్లీస్ లో మేము
మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత ల్యాబ్ చేయించాం. ఓకే. కొన్ని ఇబ్బందులు మన ట్రెడిషన్ లో మిరియాలకు ఎక్కువ ప్రాధాన్యత, అలాగే లాంగ్ పెప్పర్, తోక మిరియాలు అంటారు, అవి కూడా ఇందులో మనకి మేజర్ గా వాటిని వాడడం జరిగింది. దానివల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్ కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఏం ఫీల్ అవుతారా నోట్లో ఆ ఫ్లేవర్? మిరియాలు, టమాటాలు, ఇంకా అట్లా కొరియాండర్, మింట్, ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయి. మేజర్ ఇంగ్రీడియంట్ ఇందులో లాంగ్ పెప్పర్ అండి. లాంగ్ పెప్పర్ పిప్పల్లో ఉంటాం. ఓకే ఓకే. ఒబిసిటీ, వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇండైజెషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డయాబెటీస్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇండైజెషన్. డైజెషన్ బాగున్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరగవు, బాడీ దాని మెటబాలిజం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. ప్రీ డయాబెటిక్ కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. డయాబెటిక్ మేనేజ్మెంట్. సో విజయ్ సార్, ఈ ఒక కాఫీ షాప్ లో ఒక హెల్తీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం మీరే ఫస్ట్. కంగ్రాచులేషన్, చాలా బాగుంది. దీంట్లోనే డిసీజెస్ బట్టి జ్యూసెస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. ఒంట్లో వాళ్ళు ఫేవర్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ టాబ్లెట్ పాటు ఒక డైట్ ఏమైనా ఉంటే అంటే మనకు లంకనం పరమౌషధం అనే మానుడు. కాఫీ ప్లేస్ కి వచ్చి టైం పాస్ కోసం కాఫీ ప్లేస్ కి వస్తాం, మనం టైం మేనేజ్ చేసుకోవడం కోసం, అలా మాట్లాడుకోవడం కోసం. అలా మాట్లాడుకుంటూ కూడా హెల్త్ ని తీసుకోవచ్చు అని చెప్పి ఆ జ్యూసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం కాఫీ ప్లేసెస్. అరుణాచల రమణ మహర్షి అనే ఒక ధ్యానం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం అన్నిటి మీద కాన్సెప్ట్. నేను చెప్పిన వెంటనే సంజీవ్ రెడ్డి గారు, రాజు గారు ఎక్సలెంట్ థాట్, చాలా ఎక్సలెంట్ థాట్. అసలు కాఫీ షాప్ లో ఒక హెల్తీ ఫుడ్ సప్లై చేయడం బ్రేక్ఫాస్ట్ కి రిప్లేస్మెంట్ మనకి విటమిన్ డి, ఐరన్, కాల్షియం సప్లిమెంట్ న్యాచురల్. ఓన్లీ సింగిల్ సూప్ సరిపోద్ది అంటే డైలీ ఒక 2-3 టైమ్స్. టమాటా అనేది మీరు ఇంట్లో చేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్ గా. అంటే దాన్ని కూడా పౌడర్ చేసాం కానీ ఆ టేస్ట్ రాలా, ఫ్రెష్నెస్ రాలేదు. అందుకని చేసి ఆ పౌడర్ వచ్చేసి టమాటా అవకాడో ఇది మనం పౌడర్ లో చేసి ఇస్తామండి. టమాటాలు గ్రైండ్ చేసుకుని టమాటో అడిషనల్ టేస్ట్ కోసం కొరియాండర్. ఇప్పుడు మీరు చేసిందానే తీసుకునేది అదే దీంట్లో టమాటాలు మీరు గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవడం. ప్యాకింగ్ ఇస్ వెరీ నైస్, సింపుల్ గా చేసాను. ఆయన అంతా కార్పొరేట్ లెవెల్ లో కావాలన్నట్టు. సార్ థ్యాంక్ యూ. ఏం ఫీల్ అవుతున్నారు సార్? ఫస్ట్ ఏఆర్ఎం ఫ్రాంచైజింగ్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? సో హెల్దీ, సో ఎలా ఉంది అంటే ఫస్ట్ మేము వీఆర్ ప్లేయర్స్ అండి యాక్చువల్గా. ఓకే, వాలీబాల్ ప్లేయర్స్. ఓకే, సో ఏదో ఒకటి చేయాలి బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ ద జాబ్ అని ఒక థాట్ ఉండేది. సో వీఆర్ లుకింగ్ ఫర్, వీఆర్ ఆల్ 5 ఫ్రెండ్స్ అండి, 5 ఫ్రెండ్స్. మనం అందరం కలిసి ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు 17లో ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చూసాం. సో రాజు గారిని కలిస్తే ఆయన బాండింగ్ తో అలా స్టార్ట్ చేసాం. నెల్లూరులో కూడా ఒకటి ఉంది నా ప్లేస్, హైవే పైన. అక్కడ ప్లాన్ చేశాను ఇనిషియల్ గా. ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అక్కడ ప్లాన్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేశారు. ఎంతకాలం అయిందా స్టార్ట్ చేసి? 5 months కంప్లీట్ అండి, 6th month రన్నింగ్. ఎలా అనిపిస్తుంది? రియలీ నైస్ అండి. సో స్టార్టింగ్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. సో మా ఎక్స్పీరియన్స్ కూడా గ్రో అవుతుంది టుగెదర్. సో ఇక్కడ ఏంటంటే ద మోర్ హెల్దీ, ద అంబియన్స్, క్లీన్, నీట్నెస్ బేస్ పైన జనాలు ఇక్కడ మణికొండ ఈజ్ మోర్ లుకింగ్ ఫర్ అంబియన్స్. సో they don't bother about the costing and all. So if you are maintaining the neatness, right, so customers are coming. So we hopefully this will be also good introduction. So ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కాఫీ ప్లేస్ లో ఇలాంటి ఒక హెల్త్ డ్రింక్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానని రాజు గారు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
సో మిమ్మల్ని నేను రాజు గారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చారు సార్. అవును, first time వచ్చి. అప్పుడే మేము ఆల్రెడీ డిసైడెడ్ ఒకసారి ఏది పెట్టినా సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ స్టాప్ అనేసి. సో ద సేమ్ థింగ్ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ టు హిమ్ అండ్ సో టుడే ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. టేస్ట్ చేశారు కదా, ఏమనిపిస్తుంది? రియలీ హెల్దీ. నా చిన్నప్పుడు మా నానమ్మ తాతలు తాపించినట్టు ఉంటుంది. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. తప్పకుండా మీ టైం ఇక్కడ అంటే వచ్చేది కాఫీ ప్లేసెస్ కి వచ్చేది టైం ని మేనేజ్ చేయడం కోసం, కొంచెం రిలీఫ్ కోసం, రిలాక్సేషన్ కోసం, అందులో కాఫీ. ఆ రిలాక్సేషన్ లో కూడా ఒక హెల్త్ అంటే భోజనానికి ముందు చూపిస్తాం, మీరు ఇక్కడ కాఫీకి ముందు చూపిస్తున్నారు. ఈ కాఫీ సూప్ తీసుకున్న తర్వాత కూడా మీరు బ్లాక్ కాఫీ లాంటివి కూడా ఇవ్వచ్చు. అంటే కాఫీ తాగే ఉన్న ఫీలింగ్ తో కోసం కాఫీ కూడా ఇవ్వచ్చు. విత్ హెల్త్ అంటే కాఫీ తాగడం వల్ల ఎంతో కొంత డ్యామేజ్ అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇలాంటివి వస్తాయి, దానికి ఇది అద్భుతంగా ఉపశమనాన్ని ఇస్తుంది. గుల్కంద్ అండి, గులాబీ హనీ స్వీట్ పండ్లు వేస్తారు కదా మామూలుగా. ఇప్పుడు మా పిల్లలు అయితే అది ఉండదు, ఓన్లీ హనీ వేసుకోవాలి మనం, అంతేనా? హనీ కానీ బెల్లం కానీ. చాలా బాగా, చాలా బాగా. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. ఏమనిపించిందండి? చాలా బాగుందంటే 2-3 రకాలుగా అనిపిస్తుంది. అది మూలాధార చూర్ణం అంటుందండి. దాంట్లో అంటే మన వాడుకునే వెజిటేబుల్స్ లోంచి సీడ్స్ లో ఉన్నటువంటి పల్ప్ తీసి పౌడర్ చేయడం జరిగింది. మీకు టేస్ట్ కోసం గులాబీ రేఖలు హనీ కలిపినటువంటి టేస్ట్, అది కలిపి మీకు కిల్లీలా ఇవ్వడం. సహజంగా ఏంటంటే మనం ఆఫ్టర్ ఫుడ్ కిల్లీ ఇస్తాం, కానీ ఇది బిఫోర్ ఫుడ్ ఈ కిల్లీ తీసుకోవడం వల్ల మనకి మన బాడీలో ఉండేటువంటి పారాసైట్స్, బ్యాక్టీరియా ఇలాంటివన్నిట్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. మీరేం ఫీల్ అవుతున్నారు తిన్న తర్వాత? నార్మల్ గానే ఉంది, మనకి వేరే చేదు అలాంటి ఏం లేకుండా నార్మల్ గా కిల్లి ఎలా తీసుకుంటాము నార్మల్. రిజల్ట్స్ అనేవి ఆఫ్టర్ స్పెషల్ కిల్లి, వెరైటీగా భోజనానికి ముందు పెట్టిన కిల్లి ఎలా ఉంది? సో నాకు అనిపిస్తుంది ఏంటంటే సంథింగ్ లైక్ డిఫరెంట్, నాట్ లైక్ నార్మల్ కిల్లి, బట్ హెల్దీ టైప్ లో అనిపించింది. సహజంగా కిల్లి పాన్ అనగానే మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఇండైజెషన్ మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని మనకి మన వేదిక్ సంస్కృతిలోనే మనకి పాన్ ఉంది. బయట ఇచ్చే వాటికంతా లైక్ ఆర్టిఫిషియల్ మేడ్ కలర్స్, ఫ్లేవర్స్ యాడెడ్, బట్ టేస్ట్ మాత్రం కొద్దిగా డిఫరెంట్, ఆర్గానిక్ టైప్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆర్గానిక్. ఇందులో వాడినవన్నీ కూడా వెజిటబుల్ సీడ్స్ లోంచి అనిపించింది. అంటే మీకు బయట కిల్లీస్ కి ఏంటంటే మోర్ స్వీట్ యుల్ అట్రాక్ట్. ఆర్గానిక్ లో ఏంటంటే డిఫరెన్స్ మీకు అంత టేస్టీ ఉండదు, బట్ ఇట్ గుడ్ ఫర్ ఇట్. దట్ ఈస్ రైట్. Tasted and let us know. Okay. Smell, I feel it's coriander and tomato. Okay. Careful, it's hot. Majorly tomato and coriander. Okay, you don't feel any spices? Some spice, maybe pepper. Yeah. Some salt. Let me have one. Sure. You taste it. Coriander stem. Sure. Yeah, right. Jin, you have to tell us like what are the flavors that you feel after having it? Flavors. Little bit bitter. Okay. But tastes good. Yeah. Can you just mention few ingredients that you taste? Tomato. Tomato, yeah. Yes. Anything we missed? Any ingredient? Fenugreek seeds, ajwain. Okay. Yeah, ajwain. Yeah. There is ajwain. Yeah, I feel now. Yeah. After you tell it, I feel now. Yeah.
all the things that our grandparents or parents used to give when we are sick. I think this will help in digestion. Digestion, yeah. Yeah, earlier people used to drink rasam. Mostly Karnataka side people. Even now they follow that. Night time they drink a glass of rasam and sleep Yes. after That's dinner. the old Tradition. ancient tradition that we follow. Yeah. Thank you. Have some Ancient Vedic Indian diet. Yeah. Leo, living energetic or don't. How do you like the taste? This is like a Indian flavors, right? You like them? Have you ever tasted this before? Have you ever tasted this before? The first time? Yeah. But I think good when we have fever, we cannot eat anything. It gets Rainy season, especially, this is so good. Wait, what? The tomato soup. Agastya tomato soup. అగస్త్యుడు పేరు వాడడం రీజన్ ఏంటంటే ఇండైజెషన్. చిన్నప్పుడు వినే ఉంటారు జీర్ణం వాతావరణ జీర్ణం అనే మాట పొట్ట మీద చేసి మాట అంటూ ఉంటారు. ఆ వర్డ్కి ఆద్యుడు అగస్త్యుడు. అంటే ఇండైజెషన్ ప్రాబ్లంతో ఇప్పుడు మనం ఎక్కువ సఫర్ అయ్యేది మేజర్ కాంప్లికేషన్స్ అని ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఒక మంచి రెసిపీ కావాలి. దానికోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, టమాటో మెయిన్ ఇంగ్రీడియంట్. లాంగ్ పెప్పర్ అజ్విన్ ఇవన్నీ వాడతాం. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మనం ఇది తీసుకోవడం ద్వారా ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే మనం ఫీవర్ వచ్చినప్పుడు లంకనం పరమౌషధం అంటాం. దానికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఫీవర్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. సోర్ థ్రోట్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వల్ల డ్యామేజ్ అయినటువంటి థ్రోట్ ని ఇది ప్యూరిఫై చేస్తుంది. స్కిన్ డ్యామేజ్ అయిన స్కిన్ మళ్ళీ రిజునేట్ చేస్తుంది. దానివల్ల మనకు ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తప్పితే డైజెషన్ కూడా బాగుంటుంది. ఓకే, పేరెంట్స్ అగస్త్య టమాటో సూప్. టమాటో సూప్. ఇప్పుడు మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇంకా వేరే ఉంటాయి ప్లస్ ఏమైనా ఉందా? ఉంటాయి, ఇంకా వేరే కూడా ఉంటాయి. మేజర్ గా వాటిలో వాడడం ఇది ఏఆర్ఎం లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏఆర్ఎం కాఫీ ప్లేస్. ఈ ఫ్రాంచైజింగ్ కి మేడం ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్టెడ్ గా ప్రజెంట్ గా తీసుకురావాలి, స్టార్ట్ చేయాలి. కొంచెం టైం తీసుకుందాం, ఇమీడియట్ గా ఇవాళ స్టార్ట్ చేయాలి. మేడం ఇంట్రెస్ట్ కిడ్స్ తాగొచ్చు. ఇప్పుడు మీరు 1 month above. 1 month above ఎవరైనా తాగొచ్చు. ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? డిపెండ్స్, ఏం లేదు. ఒక couple of spoons చాలు. రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో స్నీజింగ్ అవన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఉండవు, అంత బేబీస్ కి అయితే మెడిసిన్స్ ఉండవు. సో దీన్ని పౌడర్ లైక్ తక్కువ వేసి, బికాస్ స్పైసీ లేకుండా ఒక కపుల్ ఆఫ్ స్పూన్స్ ఆర్ ఫింగర్ తోటి లిక్ చేపించిన టంగ్ పైన ఇట్ వుడ్ బి గుడ్. ఒకటి ఏంటంటే ఫీడింగ్ లో ఉంటారు బేబీ, కాబట్టి మదర్ తీసుకుంటే బేబీకి సరిపోతుంది. అంటే కిడ్స్ అంటే 5-6 ఇయర్స్ అలా వాళ్ళైతే హ్యాపీగా ఒక బౌల్ ఆఫ్ సూప్ తీసుకోవచ్చు. వాళ్ళ బిలో అయితే యాక్చువల్లీ టేన్ అది కలిపి ఇదైతే డైరెక్ట్ గా తాగొచ్చు. 5-6 ఇయర్స్ 5-6 ఇయర్స్ ఒక బౌల్ ఆఫ్ సూప్ తీసుకోవచ్చు హ్యాపీగా. యా, ఇక్కడ చూసి చెప్పండి. సో టేస్ట్ వైజ్ ఎలా ఉంది చెప్పండి, లైక్ వాట్ డు యు ఫీల్? బేసికల్లీ నాకు ఇలాంటి టేస్ట్ నచ్చుతుంది. సో బేసికల్గా నాకు ఇలాంటి టేస్ట్ ఇష్టం. సో ఇట్ ఈస్ లైక్ సిమిలర్ కొంచెం పానీపూరి టైప్ ఆఫ్ మనం ఇది చేస్తున్నాం. నాకు అలాంటి పానీపూరి ఇష్టపడతారు కాబట్టి హెడ్. సో నాకు ఇది నచ్చుతుంది టేస్ట్. బట్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ దిస్. మీరు ఇందాక ఐ వాంట్ నో మోర్ అబౌట్ దిస్. మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టమోటా సూప్ అని సీక్రెట్ రెసిపీ వాంటెడ్లీ నాట్ డిస్క్లోజింగ్ కదా. సో అదే అంటే మేజర్ గా మనం వాడేవి మీకు చెప్పండి. ఓకే, క్వాంటిటీస్ మారుతూ ఉంటాయి. సార్ ఇది ఎవరన్నా తీసుకోవద్దు అట్లాంటి ఏమైనా కండిషన్స్? నో కండిషన్. ఇలాంటి పేషెంట్స్ తీసుకోవద్దు, అందరూ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు పానీపూరితో కంపేర్ చేశారు కదా, కంపేర్ టు పానీపూరి అక్కడ బ్లాక్ సాల్ట్ వేస్తారు. ఓకే, నో ఐ సెడ్ దిస్ ఇస్ సిమిలర్ టేస్ట్ టు దట్. యా, సిమిలర్ టేస్ట్ టు దట్. సో బేసికల్లీ there is హైదరాబాద్ tamarind ఇస్ in it, లౌడ్ black salt. మనకి ఇక్కడ టామరిండ్, బ్లాక్ సాల్ట్ అలాంటివి టామరిండ్ ఉందా సార్? నో నో లేదు. టామరిండ్. సో మీరు చెప్పిన అంటే ఇంకొకటి ఒక సేఫ్టీ పాయింట్ లో ఇదే మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పట్లేదు కదా. సో మీ ఫార్ములా కాబట్టి అంటే ఆయుర్వేదిక్ ఫ్రూట్స్ అట్లాంటివి కూడా ఏమన్నా ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ యా, ప్లాంట్ బేస్డ్ ఓన్లీ, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడెడ్, ప్యూర్లీ ప్లాంట్ నో బేస్డ్. ప్రిజర్వేటివ్స్ అంటే ఒకటి ఏంటంటే మెయిన్ ఇందులో నో చిల్లీ. పెప్పర్ ఉంది,
మిరియాలు. లాంగ్ పెప్పర్ ఓకే. ఎక్కువ వాడటం జరిగింది. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా? జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఎంత కన్స్యూమ్ చేయొచ్చు? డైలీ 2-3 times. Anything excess is not good, right? Excess is not good. లిమిట్స్ కూడా ఏమన్నా? Yeah. Obviously, if you take more, you'll end up with diarrhea. Because health conscious ఉంటారు. దీనివల్ల చాలా కాన్షియస్ ఎక్కువ ఉన్నారు. nowadays people are better results. అందుకే ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాం త్వరలోనే. వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక డైట్ షీట్ ఉంటుంది. ఓకే. రెగ్యులర్ గా అంటే మన ఇంట్లో చేద్దాం అనుకున్నప్పుడు సపోర్ట్ ఉండదు. సపోర్ట్ లేనప్పుడు మనం చేయలేము. ఈవెన్ మీరు వైఫ్ మీద డిపెండ్ కాకుండా ఈజీ క్విక్ గా చేసేసుకోవచ్చు. See, they will have their own set of dinner preparation. మీరు కూడా చేసుకోవచ్చు. మీకు ఎలాగో వైఫ్ It doesn't take much of time. ఇక్కడ వచ్చి ఇప్పుడు తాగాలి. మనకి కావాల్సిన డైట్ ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేయలేరు. వర్క్ వెళ్ళి వస్తారు, కిడ్స్ ఉంటారు, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, ఓల్డ్ పీపుల్ ఉంటారు. సో ఇప్పుడు మీకు సడన్ గా వెన్ యూ గెట్ ఇన్ టు డైట్ టక్కున చేసేసుకోవచ్చు. ఒకటి మీరు ఫ్రెష్ గా టమాటాస్ అయితే మీరు గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆ న్యాచురల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది. దాన్ని కూడా డ్రై చేసేయచ్చు. టమాటా పౌడర్ కూడా చేసేసుకోవచ్చు. అంత న్యాచురల్ గా పౌడర్ వేయాలి. ఇక్కడైతే డే అంతా ఉంటుందండి. ఉంటుంది. I'm just introducing. I'll let you know. So yeah. Good idea and actually. Thank you, sir. Yeah, నాకు బాగా సీరియస్లీ ఐ లైక్ ఇట్. కాఫీ టీ బదులుగా మీరు అందుకే ఏం చేస్తారంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పకండి. ఓన్లీ ఏఆర్ఎం లో దొరుకుతుందని చెప్పాలి. డెఫినెట్ ఎవ్రీడే వస్తుంది. ఎట్లైనా చాయ్ కోసం వస్తున్నారు. అందరినీ కూడా ఇప్పుడు ఏంటి అది అగైన్ చెప్పాలి. సార్ ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని. Obviously, ఎలాగో he's సార్ the సెలబ్రిటీ recipe. కదా. సో He's the main provider of the powder. Yeah. నేను ఒక్కడే చేశాను. ఒక చోట ఉండిపోద్ది. స్ప్రెడ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కావాలి. వీళ్ళతో అప్రోచ్ అయినప్పుడు ఐడియా చెప్పాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందరికీ ఎక్కువ రీచ్ అవుతుంది. మాక్సిమం ఈ రోజు గ్యాస్ట్రిక్స్ కామన్ చాలా కామన్. తినకుండా సార్ బాగా డైలీ వస్తారు, 2-3 కాఫీలు అవుతారు. వన్ టైం ఇగో డైలీ 2-3 అన్నారు కదా, ఒక 5 తాగుతారు. ఇక్కడే తాగుతారు. ఒక కప్పు. Coffee time is different. Soup time is different. See, ARM లో coffee is healthy. It won't disturb any gut health. అది కూడా ప్రమోషన్ అవుతుంది. Yeah, obviously. సీనియర్ కస్టమర్ ఏంటారు? యాక్చువల్ షేర్ హోల్డర్. అన్ని చాయ్ తాగుతుంది షేర్ హోల్డర్. అయితే ఇది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు మీరు? ఎప్పుడు వస్తుంది ఇక్కడికి అంటే ఎన్ని ఇయర్స్ లో ఉంది మార్కెట్ లో అని ఆల్రెడీ తెలుసుకున్నాం. 5 years. 5 years నుండి పీపుల్ కన్స్యూమ్ చేస్తున్నారు. ఓన్లీ నా ఫాలో బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూస్ కూడా మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయా? వాళ్ళ టెస్టిమోనీస్ కానీ టెస్టిమోనీస్ పెట్టలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మించాలనుకోవట్లేదు. అదే నేను దీన్ని నమ్ముకోవాలనుకోవట్లేదు. అచ్చా మౌత్ టు మౌత్ మీద డిపెండ్ అయ్యారు. సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళు హలో ఇంకా ఇలాంటివి హలో హెల్త్ కి జెప్టోనా ARM కాఫీ ప్లస్ లోపలికి వచ్చేసేయండి ప్లీజ్. కొంచెం బిజీ ఉండి పికప్ చేయలేదు. వెయిట్ లాస్ కనుకోండి, గట్ హెల్త్ కనుకోండి, హెయిర్ కనుకోండి, లేకపోతే బోన్ స్ట్రెంత్ కనుకోండి. ఇలాంటివి ఏమన్నా కొంతమంది ఉంటారు సార్, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ హెల్త్ కాన్షియస్. వీళ్ళకు అవ్వద్దు ఇవ్వద్దు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడ పెట్టారంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ యాజ్ వెల్ as భార్గవి హెల్త్ కాన్షియస్ కి సంబంధించి ఇంకా మోర్ ఇంటూ సిమిలర్ టైప్ ఆఫ్ స్టఫ్ ఇక్కడ వచ్చిందంటే పీపుల్ లవ్ టు see such type of stuff. I'll try my best and for sure. As long as I find people like him, I'll introduce more. మీ పేరు? విక్రమాదిత్య. విక్రమాదిత్య కరెక్ట్. ఇలాంటివి దొరికేంతసేపు మనం ఇంట్రడ్యూస్ చేయడానికి నో వరీస్ ఎట్ ఆల్. వీఆర్ ఆల్వేస్ రెడీ. వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి ఆర్చర్ అని ఒక పౌడర్. ఓకే, ఆర్చర్ తీసుకో ప్రకాష్. కావాలి 50 grams డైలీ ఒక బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ తీసుకుంటే వెయిట్ లాస్ మేనేజ్మెంట్ దీంట్లో మిక్స్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ లో కలిపి బ్రేక్ఫాస్ట్ తర్వాత కాదు, బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టి తినాలి అది. హలో, బ్రేక్ఫాస్ట్ తర్వాత అట్లా కొందరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా లంచ్ లో కలుపుకోవచ్చా? కలుపుకోవచ్చు. దేంట్లోనూ కలపట్లేదండి. డైరెక్ట్ విక్రమాదిత్య అంటే జనరల్ టాపిక్స్ మీద మాట్లాడుతూ You can add a few other stuff. వెజిటబుల్ థెరపీ. You can add up other stuff beside side కి. ఇప్పుడు మీరు సూప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, బట్ రైస్ మనకు కావాల్సింది క్వాంటిటీ తగ్గించండి. రైస్ క్వాంటిటీ, పప్పు రైస్ కొంచెం తినండి, తాగేసేయండి. సుమన్ సార్, వెరీ నైస్ మీటింగ్. చాలా మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు. ఇంకోటి ఆమ్ కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడ అవైలబుల్ ఉంది? ఇంకా ఉండదండి, ఓన్లీ ARM లోనే.
పెద్ద ఊటీ ఏరియాలో మీ పర్సనల్ హౌస్ ఫెసిలిటీ కానీ అంటే నాది వెజిటేబుల్ థెరపీతో కన్సల్టెన్సీ ద్వారా డిసీజెస్ బట్టి జ్యూసెస్ పౌడర్స్ నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఒక లివర్ ఇష్యూస్ తో వచ్చారు, ఫ్యాటీ లివర్ తో వచ్చాయి, నేను మీకు ఒక వెజిటేబుల్ థెరపీ చెప్తాను, పర్టికులర్ జ్యూసెస్ అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు నేను జ్యూస్ చెప్పేసాను, మీరు దొండకాయ జ్యూస్ తాగండి అని చెప్పాను లివర్ కోసం, అది మీకు అవైలబుల్ దొరకకపోవచ్చు. దానికోసం ఏం చేసామంటే ఇక్కడే మీకు దొండకాయ జ్యూస్ మేడం మేక్ చేస్తాం. సో ఇంకో క్వశ్చన్, వెయిట్ లాస్ ఇది మీరు ప్లాంట్ బేస్డ్ అన్నారు కదా. సో ప్లాంట్ బేస్డ్ మార్కెట్ లో ఇంకొక సైన్స్ ఉంది, న్యూట్రిసైటిస్ అంటారు. అది కూడా ప్యూర్ ప్లాంట్ బేస్డ్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ అది కూడా. సో వాళ్ళ అంటే ఐడియా ఉందా మీకు న్యూట్రిసైటిస్ అంటారా సైన్స్ నే? అది దీనికి డిఫరెన్స్ ఏంటి అని తెలుసు. అది కూడా టాబ్లెట్ ఫామ్ లోనే వస్తాయి కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్. అది కూడా అన్ని డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది నాది వెజిటేబుల్ థెరపీ, ప్యూర్లీ కూరగాయలు, కూరగాయలతో ఆల్ డిసీజెస్. ఓకే.